ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. జాయింట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు, సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి విస్తృత చర్యలు తీసుకోవడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు నీలిమ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి మాధురి, బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీధర్ బాబు, డిఎంహెచ్ఓ సురేష్ కుమార్, సెబ్ ఎక్సైజ్, జిల్లా పరిషత్ విద్యాశాఖ డిఈఓ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. మానిటరింగ్ ఆఫీసర్ మనకి ఏఎంఓ పెట్టాం మేడం. ఎవరు ఏఎంఓ అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ ఇచ్చాం మేడం. ఎస్ఎస్ఏలో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం 2067 అసలు ఉందా లేదా కమ్యూనికేట్ చేసాము. ట్రాన్సిషన్ అయినట్టుగా ఫుల్ 20 మెంబర్స్ లిస్ట్ ఇంకా కంప్లీట్ చేస్తాం. అర్థమైందా? దట్ ఈస్ హౌ యూ షుడ్ కమ్ ఫర్ ద మీటింగ్. దట్ కన్సర్న్ వార్డెన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ we will take severe action and it's HOD's responsibility. See, ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ పైన ఈ డిపార్ట్మెంట్ పైన చెప్తూ ఉంటాము. That should not be your attitude. You should take responsibility for your children. Your children means the children who are residing in your hostels. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ బిహేవియర్ ఇవి అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ HODs. You cannot tell వాళ్ళ పోలీసు వచ్చి చూడాలి. పోలీసు ఎన్ని 24/7 అక్కడ ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని ఎలా చూస్తారు? ఆ పని చేయడానికి మీ వాళ్ళు ఉన్నారు. చేంజ్ యువర్ యాటిట్యూడ్. We may think that ఇది ఏంటి ఇష్యూ, పెద్ద ఇష్యూ, ఇక్కడ మీటింగ్ వచ్చాము వెళ్ళిపోతాము ఏదో ఒక ఇన్స్ట్రక్షన్. దట్ షుడ్ నాట్ బి యువర్ యాటిట్యూడ్. ఎవరెవరు ఇక్కడ ఉన్నారో నోట్ చేసుకోండి. ఎవ్రీ 3 months దిస్ మీటింగ్ అనేది కంటిన్యూస్ గా నేనైతే చిల్డ్రన్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దోస్ చిల్డ్రన్ హు ఆర్ ఇన్ ది హాస్టల్స్. వాళ్ళకి ఎక్కువ ఈ ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిని మీరు సరిగా మానిటర్ చేసి మీ ఇంటిలో ఉన్న మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు, ఎంత మానిటరింగ్ చేస్తారు, అలానే మీ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు మీరు మానిటర్ చేసుకోవాలి. నథింగ్ ఇస్ వారు వార్డెన్స్ నాలెడ్జ్ లేకుండా ఏమి చేయరు తీసుకోవాలి. రైట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ యూ హ్యావ్ ఎ మీటింగ్ ఆర్ మీరు మీ మెంబర్స్ తీసుకోండి, జూమ్ తీసుకోండి. యూ ఇన్స్ట్రక్ట్ యువర్ వార్డెన్స్. ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతే ద పర్టికులర్ వార్డెన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫస్ట్ థింగ్. And strict action would be taken against the warden. దాని ద్వారా ఏం చేయాలి? ముందు నుంచేసి ఎవ్రీడే వారు దీని గురించి ఎందుకు మనం తీసుకోకూడదు, ఎవ్రీడే వారు చెప్పి ఉంటే there would be a change in their behavior. వారు చిన్న పిల్లలు 13-14 years అన్ని కూడా కొత్తగా అనిపిస్తుంది, ట్రై చేస్తామని. దట్ ఈస్ దేర్ ఏజ్. వాళ్ళలో వారు అలా చేస్తారు, అలాగే ఉంటారు. వాళ్ళని మెజర్స్ ఏమేమి తీసుకున్నారు డిపార్ట్మెంట్స్ ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడము, అట్లానే ఎంతమంది మనం ఐడెంటిఫై చేసాము, ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఎన్ని ఇచ్చాము, అలాగే కాలేజెస్ లో ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు, రికార్డింగ్ టు ద ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా వాళ్ళు ఎంతమందిని ఇంటర్మీడియట్ పిల్లలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది కూడా డేటా అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ ఇండియా మొత్తం కూడా. అలానే మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ 26 జిల్లాల్లో కూడా ఆల్రెడీ కమిషన్ మొత్తం కూడా రివ్యూ జరుగుతుంది. అలాగే సమావేశాలను కండక్ట్ చేయడం, అలాగే ఎంతమందిని మనము ట్రేస్ అవుట్ చేస్తాము చిల్డ్రన్ ని, అసలు ఎంతమంది పిల్లల్ని డీఅడిక్షన్ సెంటర్ కి పంపించాము, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని అవగాహన సదస్సులు కండక్ట్ చేశారు, అలాగే 100 meters దూరంలో ఉన్నటువంటి షాప్స్ ఇన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఒంగోలులోనే నియర్ విజేత స్కూల్స్ ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ సెంటర్ లో దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి